హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా మన ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూసేద్దాం. కాసేపు అయ్యాక వస్తాను అంటూ ఉంటాం కదా ఎవరితోనైనా. దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఏ వైల్. ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఏ వైల్ అంటే కాసేపు అయ్యాక వస్తాను అని. అలాగే ఈరోజు నువ్వు బాగా లేవనిపిస్తుంది, ఎవరైనా డల్గా కనిపిస్తే అంటూ ఉంటాం కదా వారిని. దాని ఇంగ్లీష్లో లుక్స్ యాజ్ యు ఆర్ నాట్ వెల్ టుడే. లుక్స్ యాజ్ యు ఆర్ నాట్ వెల్ టుడే అని చెప్పాలి. అలాగే మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని ఎవరైనా అడగాలి అనుకోండి, దాని ఇంగ్లీష్లో వెన్ షల్ వి మీట్ అగైన్. వెన్ షల్ వి మీట్ అగైన్ అంటే మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దామని. అలాగే నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు అని అడగాలనుకోండి ఎవరైనా, వెన్ డూ యూ గో టు ద ఆఫీస్. వెన్ డూ యూ గో టు ద ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నీ ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతుంటా కదా ఎవరైనా. దాని ఇంగ్లీష్లో హౌ మచ్ టైమ్ విల్ టేక్ టు రీచ్ యువర్ ఆఫీస్. హౌ మచ్ టైమ్ విల్ టేక్ టు రీచ్ యువర్ ఆఫీస్ అంటే మీ ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని. అలాగే నువ్వు చెప్పేది సరైనదని నేను అనుకుంటున్నాను అంటూ ఉంటాం కదా, నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది నాకని. దాని ఇంగ్లీష్లో ఐ థింక్ యు ఆర్ రైట్. ఐ థింక్ యు ఆర్ రైట్ అంటే నువ్వు చెప్పేది సరైందని నేను అనుకుంటున్నాను అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నువ్వు మాట తప్పకూడదు, నువ్వు ఇచ్చిన మాట తప్పకూడదు అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ బ్రేక్ యువర్ ప్రామిస్. యూ షుడ్ నాట్ బ్రేక్ యువర్ ప్రామిస్ అంటే నువ్వు మాట తప్పకూడదు. అలాగే నేను ట్యాక్సీని బుక్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాలి అనుకోండి ఎవరికైనా, ఐ వాంట్ టు బుక్ ఏ ట్యాక్సీ. ఐ వాంట్ టు బుక్ ఏ ట్యాక్సీ అంటే నేను ట్యాక్సీని బుక్ చేయాలనుకుంటున్నాను అని. అలాగే రండి టీ తీసుకుందాం అంటూ ఉంటాం కదా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా బయట ఫ్రెండ్స్ కలిసినప్పుడు. దాని ఇంగ్లీష్లో కమ్ లెటస్ టేక్ ఏ టీ. కమ్ లెటస్ టేక్ ఏ టీ అంటే రండి టీ తీసుకుందామని. అలాగే తలకు నూనె పెట్టుకో, జుట్టుకు నూనె రాసుకో అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో అప్లై ఆయిల్ టు యువర్ హెయిర్. అప్లై ఆయిల్ టు యువర్ హెయిర్ అంటే తలకు నూనె రాసుకో లేదా తలకు నూనె పెట్టుకో అని. అప్లై ఆయిల్ టు యువర్ హెయిర్ అని చెప్పాలి. అలాగే మీరు నాకు చాలా సహాయం చేశారు అని చెప్తుంటాం కదా చాలాసార్లు మనం ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే. దాని ఇంగ్లీష్లో యూ హ్యావ్ హెల్ప్డ్ మీ ఎ లాట్. యూ హ్యావ్ హెల్ప్డ్ ఎ లాట్ అంటే మీరు నాకు చాలా సహాయం చేశారు అని. అలాగే నేనేం నీ పని మనిషిని కాను అంటూ ఉంటాం కదా చాలాసార్లు ఇంట్లో వాళ్ళు మనకి పని చెప్పినప్పుడు. దాని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ యువర్ సర్వెంట్. ఐ ఆమ్ నాట్ యువర్ సర్వెంట్ అంటే నేనేం నీ పని మనిషిని కాను అని. ఐ ఆమ్ నాట్ యువర్ సర్వెంట్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నాకు నిద్ర వస్తుంది అని చెప్తూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపీ. ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపీ అంటే నాకు నిద్ర వస్తుంది. ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపీ నాకు నిద్ర వస్తుంది అని చెప్పడానికి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అతను విచిత్రంగా ఉన్నాడు అంటూ ఉంటాం కదా చాలాసార్లు. ఆమె విచిత్రంగా ఉంది లేదా అతను విచిత్రంగా ఉన్నాడు అని. అతను విచిత్రంగా ఉన్నాడు అని చెప్పడానికి హీ ఈజ్ వియర్డ్. హీ ఈజ్ వియర్డ్ అని చెప్పాలి. అలాగే అతను నన్ను రోజు కలుస్తుండేవాడు అని చెప్పడానికి హీ యూజ్డ్ టు మీట్ మీ డైలీ. హీ యూజ్డ్ టు మీట్ మీ డైలీ అంటే అతను నన్ను రోజు కలుస్తుండేవాడు.
చూసారు కదా! ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నాను. రోజు ఇలా కొన్ని సెంటెన్స్ గనుక మనం ప్రాక్టీస్ చేసి, అవసరాన్ని బట్టి యూజ్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్‌కి చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.